రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా నాకు 65 ఏళ్ళు దాటినాయి కాబట్టి నేను ఎక్కడున్నో అక్కడికే వచ్చి విచారించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ల కేటాయింపు బిజీలో నేను ఉండడం జరిగింది కాబట్టి ఇంకొక డేట్ ఇవ్వాలని చెప్పేసి మొన్న సిట్కు కేసీఆర్ లేఖ రాయడం జరిగింది. సిట్ ఏమో కేటీఆర్ నోటీసులు ఇస్తే కేసీఆర్ ఏమో సిట్కి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపడం జరిగింది. నిన్న సాయంత్రం పూట కేసీఆర్ ఇల్లు ఏదైతుందో నందీనగర్లో ఒక నోటీస్ మళ్ళీ కూడా అంటించడం జరిగింది. సో దానిలో చాలా కీలక విషయాలు చెప్పడం జరిగింది. నందీనగర్లో మీరు అఫీషియల్గా పేర్కొన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాంట్లోనే విచారించడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన డేట్ కూడా ఎవరు సిట్టు చెప్పడం జరిగింది. దాంతోపాటు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. అవన్నింటినీ కూడా ఒకసారి మనం చాలా క్లియర్గా దాని గురించి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి చూడండి. ఒకసారి సిట్ ఇచ్చినటువంటి నోటీసుల గురించి నిన్న 38/01/2026 రోజు ఇచ్చినటువంటి నోటీస్ ఇది. ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీహిల్స్ డివిజన్ హైదరాబాద్ అంటూ చూస్తా ఉన్నాం. టు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సో ఆయన సంబంధించినటువంటి ఇల్లు అడ్రస్ ఏదైతుందో అది. రిప్లై టు యువర్ రిప్రజెంటేషన్ డేటెడ్ 29/01/2026 రిగార్డింగ్ నోటీస్ అండర్ సెక్షన్ 160 CRPC డేటెడ్ 28/01/2026 ఇన్ క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024 రిజిస్టర్డ్ ఎట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటూ చూస్తా ఉన్నాం. సో విత్ రిఫరెన్స్ టు your representation dated 29/01/2026 seeking examination at your present place of stay at ఎర్రవెల్లి మర్కూరు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ అంటూ చూస్తున్నాం. సో కేసీఆర్ ఏం చెప్పిండు, నేను ఎర్రవెల్లిలో ఉంటున్నాను, సో ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో నా ఇంటికి వచ్చి విచారించాలి, నేను సహకరిస్తా అని చెప్పేసి కేసీఆర్ ఆ నోటీస్కు సంబంధించినటువంటి రిప్లైలో పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రిప్లై ఇస్తున్నారు. ఏ నోటీస్ అండర్ సెక్షన్ 160 CRPC వాజ్ ఇష్యూడ్ టు యూ ఇన్ కనెక్షన్ విత్ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2024 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎట్ యువర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ యాజ్ పర్ ద అఫీషియల్ రికార్డ్స్ including the election affidavit and the records of the state legislative assembly. The caption notice was duly received at such address and you have sent the representation under reply after receipt of such notice అంటూ చెప్పడం జరిగింది. సో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో కానీ అఫీషియల్ రికార్డ్స్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ సో ఆయన పేర్కొన్నటువంటి అఫీషియల్ రికార్డ్స్లో సంబంధించినటువంటి దానికి చూస్తాం. యాజ్ పర్ ద మ్యాండేట్ ఆఫ్ సెక్షన్ 160 CRPC persons acquainted with the facts of the case may be required to attend within the jurisdiction of the concerned or adjoining police station. సో ఇప్పుడు ఏసీపీ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే పరిధి ఉందో పరిధిలో మాత్రమే విచారించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అకార్డింగ్లీ ద నోటీస్ వాజ్ డ్యూలీ సర్వ్డ్ ఎట్ యువర్ హైదరాబాద్ రెసిడెన్స్ అండ్ రిప్లైడ్ టు బై యూ. హౌఎవర్ కన్సిడరింగ్ యువర్ ఏజ్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజో of section 160 CRPC, the undersigned had offered to undertake the investigation at your residential address as per records. As per your representation, you have requested to the investigation to be conducted at ఎర్రవెల్లి సిద్దిపేట డిస్ట్రిక్ట్ అంటే చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన ఏమంటున్నారు, ఈ నోటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తా ఉన్నారు, మీరు అఫీషియల్ రికార్డ్స్లో పేర్కొన్నటువంటి అడ్రస్లో మేము విచారించడానికి ఉన్నాం, కానీ ఎర్రవెల్లి అనేది మీ అఫీషియల్ రికార్డ్ కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ టు బ్యాలెన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ హ్యావింగ్ డ్యూ కన్సిడరేషన్ టు యువర్ ఏజ్ అండ్ ఇన్ లైన్ విత్ ద స్టాచ్యురీ ప్రొవిజన్స్ హ్యాడ్ వాలంటీర్లీ నోటిఫైడ్ దట్ యువర్ ప్లేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ బి యువర్ residence as per the official records available with us. The request for examination at a place which is not your residence as per official records cannot be acceded to as the venue of examination to is determined with reference to the ordinary place of residence reflected in official records అంటూ చెప్తాను. అంటే ఎర్రవెల్లి అనేది మా అఫీషియల్ రికార్డ్స్లో లేదు కాబట్టి మేము ఎర్రవెల్లిని అనుమతించం. మీ యొక్క అఫీషియల్ అడ్రస్ ఏదైతే ఉందో ఎర్రవెల్లిలో నందినగర్లో ఉన్నటువంటి బంజారాహిల్స్ నందినగర్లో ఉన్నటువంటి అఫీషియల్ ఇల్లు ఏదైతే ఉందో దానిలో మాత్రమే విచారిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫర్దర్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఇన్వాల్వ్స్ రిఫరెన్స్ టు మెనీ ఎలక్ట్రానిక్ అండ్ ఫిజికల్ రికార్డ్స్ విచ్ ఆర్ సెన్సిటివ్ ఇన్ నేచర్,
it would be administratively difficult to transport to transport the same to Erravelli village, Markur Mandal. You are therefore requested to make yourself available at your residence in Hyderabad for examination on 01/02/2026 at 3 p.m. without fail అంటూ చెప్పడం జరిగింది. సో అఫీషియల్ రికార్డ్స్లో కానీ లేకపోతే అఫిడవిట్లో కానీ అసెంబ్లీ రికార్డ్స్లో కానీ ఆయన అఫీషియల్ అడ్రస్ ఏది, నందీనగర్లో ఉన్న బంజారాహిల్స్లోని నందీనగర్లో ఉన్నటువంటి ఇల్లు మాత్రమే అఫీషియల్ రికార్డ్స్లో ఉన్నది. సో ఎర్రవెల్లి అనేది ఎక్కడ కూడా మాకు అఫీషియల్ రికార్డ్స్లో కనబడలేదు. నోటీసులు కూడా మేము చాలా స్పష్టంగా హైదరాబాద్లో నందీనగర్లో బంజారాహిల్స్ నందీనగర్లో మేము ఇవ్వడం జరిగింది. సో అదే మాకు తెలిసినటువంటి అఫీషియల్ రికార్డు, మేము అక్కడే నోటీస్ కూడా అంటించడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము ఎర్రవెల్లికి వచ్చేటువంటి ఉద్దేశం లేదు, మీరే అఫీషియల్ అడ్రస్లో ఉండాలి, రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి మీకు మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ నోటీస్లో పేర్కొనడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలా రకాల ఎవిడెన్స్లు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు, ఫిజికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఫిజికల్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇవి చాలా సెన్సిటివ్ కాబట్టి మేము అంత దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు ఉండదు. సో అందుకే మీరు రేపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మీ ఇంట్లో అవైలబుల్గా ఉండాలని చెప్పేసి సిట్ నోటీస్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు ఇది జరిగినటువంటి గత 2 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఏదైతే విచారించడానికి మొత్తానికైతే రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి కేసీఆర్ కూడా సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. ఇది మోహిత్ రావు అనేటువంటి అడ్వకేట్ కూడా చాలా స్పష్టంగా వాదిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈరోజు రేపటికల్లా దీనికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా మరి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ కేసీఆర్కు పాజిటివ్ వస్తుందా లేకపోతే సిట్కు పాజిటివ్ వస్తుందా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఈరోజు రేపటికల్లా సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా జారీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటిదాకా హరీష్ రావు వంతు అయిపోయింది, తర్వాత కేటీఆర్ వంతు అయిపోయింది, తర్వాత సంతోష్ రావు వంతు అయిపోయింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్కే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత నాకు తెలిసి కవితను కూడా పిలిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇందులో ఇంకా చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకో మరి సిట్టు ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సంతోష్ రావుతో పాటు గోనె సందీప్ రావు అనేటువంటి ఒక కన్ఫర్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా పిలుస్తారని అనుకున్నాం, కానీ ఎందుకో పిలవలేదు. మరి అది ఎందుకు మరి ఆయన వదిలిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఆయన కూడా చాలా కీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారి ఈ ఫోన్ ట్యాపింగ్లో. ఇది అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ విచారణ తర్వాత ఏం చేయబోతుంది సిట్టు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఇంతవరకే ఆపుతారా, ఇంకా కేసుని ఎన్ని రోజులు తాత్సారం చేస్తారని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా అడుగుతూ ఉంది. తెలంగాణ సమాజం, ప్రజలందరూ కూడా, మీడియా కూడా చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు దాటుతూ ఉంది, ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. 2 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఈ కేసులో పురోగతి సాధించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమున్నది, 160 CRPC కింద ఇన్ని నోటీసులు ఇచ్చారు కదా, ఇంతమంది దోషులు అన్నప్పుడు ఎందుకు మరి అందులో కేవలం పోలీస్ అధికారులు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది, కానీ అసలైనటువంటి దోషులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో మరి కొద్ది రోజులు అయితే తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, చూద్దాం. మరి నాకు తెలిసి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, ఫోన్ ట్యాపింగ్లో దీనిలో అరెస్టులు ఉండవు, రాజకీయపరమైనటువంటి అరెస్టులు అసలే ఉండవు. రేవంత్ రెడ్డి అంత ధైర్యం చేయడు. 100కు 100% కేసీఆర్ను కానీ, సంతోష్ రావును కానీ, హరీష్ రావును కానీ, లేకపోతే కేటీఆర్ను కానీ అరెస్ట్ చేసేటువంటి ధైర్యం, దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కేవలం రేవంత్ రెడ్డి ఏంది అంటే బురద జల్లేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబం అని చెప్పేసి బురద మొత్తం కూడా రాస్తున్నాడు. సో ప్రజలు కూడా నమ్ముతున్నారు, వాస్తవమే కాబట్టి నమ్ముతున్నారు. కానీ మీరు బురద జల్లినప్పుడు, మీరు వారిపైన అవినీతి మార్కులు అంటించినప్పుడు, నిజంగా అవినీతి చేసిరని చెప్పేసి అన్నప్పుడు 100కు 100% వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకు దాదాపు 2 సంవత్సరాలు దాటి ఈరోజు 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది, ఇంతవరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ, సంతోష్ రావుని కానీ, వివిధ రకాల వ్యక్తులను ఎందుకు టచ్ చేయలేకపోయారు? కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరంలో అరెస్ట్ అయింది గవర్నమెంట్ అఫీషియల్సే, ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయింది గవర్నమెంట్ అఫీషియల్సే, ఇక వివిధ రకాల కేసులు అరెస్ట్ అయింది కూడా గవర్నమెంట్ అఫీషియల్సే. కానీ దానికి సూత్రధారులు, పాత్రధారులు అయినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో
వాళ్ళని కనీసం టచ్ చేసేటువంటి ధైర్యం కూడా రేవంత్ రెడ్డి చేయడం లేదు అంటే 100కు 100% మరి గూడుపుటాన్ని ఏమన్నా నడుస్తుందా, లేకపోతే రాజకీయ పరమైనటువంటి ఏమన్నా అవకాశాల కోసం ఏమన్నా దాని అడ్వాంటేజ్ కోసం ఏమన్నా తీసుకుంటున్నాడా అనేది కూడా ఇక్కడ కొంత మనం అనుమానించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఒకసారి అందులో చాలా క్లియర్గా రావడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో కూడా హైదరాబాద్లోనే విచారణ, ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తెలుసుకోండి, ఎర్రవెల్లికి పోలీసులు రావడం కుదరదు, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ, ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్ నోటీసు, బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు, ఎర్రవెల్లిలో కేసీఆర్తో కేటీఆర్ హరీష్ రావు భేటీ, కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ, స్టేషన్కి వెళ్తేనే లబ్ధి అంటున్నటువంటి పార్టీ వర్గాలు అంటూ చూస్తా ఉన్నాం. సో స్టేషన్కి వెళ్తే లబ్ధి అంటే నిజంగా రేవంత్ రెడ్డి తన పంతాన్ని నెరవేర్చుకున్నట్టే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు అంటే ఒక మాజీ సీఎంను విచారణకు పిలిచిర్రంటే అది దేశవ్యాప్త న్యూస్ అవుతుంది. చిన్న న్యూస్ ఏం కాదు, చాలా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లో జరుగుతుందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారించడం కుదరదని తెలిచెప్పింది. ఫిబ్రవరి 1న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విచారిస్తామని తెలిపింది. బంజారాహిల్స్ నందినగర్ ఇంట్లో కానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ అందుబాటులో ఉండాలని బీఆర్ఎస్ అధినేతలు కోరింది. రెండింటిలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తమకు సమాచారం ఇవ్వాలంటూ కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు సిట్ బృందం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడ సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది ఎవరు అందుబాటులోకి రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో క్రైమ్ నెంబర్ 2043 కింద నమోదైన కేసు విచారణలో భాగంగా మీకు అందేసిన నోటీసుకు మీరు పంపించిన జవాబుకు పరిశీలించాం. ఎన్నికల అఫిడవిట్లను అసెంబ్లీ కార్యాలయంలోని ఇవన్నీ కూడా అఫీషియల్ రికార్డ్స్ అంతా కూడా నందినగర్లో ఉంది కాబట్టి దానిలోనే విచారిస్తాం, లేకపోతే పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో కాళయాపన, కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం, బీఆర్ఎస్ మునిగేనావా, రామచంద్ర విమర్శలు అంటూ చూస్తున్నాం. సో ఫోన్ ట్యాపింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి సరిగ్గా చేయట్లేదు అన్నప్పుడు సిబిఐ రంగంలోకి దిగాలి కదా. ఆ సిబిఐ మీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా, మరి సిబిఐని ఎందుకు రంగంలోకి దించి కేసు పైన పురోగతి ఎందుకు సాధించడం లేదు? మీరు చెప్పాలి. బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పాలి. మీ యొక్క డైరెక్షన్లోనే కదా రేవంత్ రెడ్డి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని వివిధ రకాల విచారణలు చేస్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి స్కామ్ అవుతుందో ఒక సిట్టింగ్ జడ్జి తోటి దాని రిపోర్ట్ మొత్తం కూడా ఉండడం జరిగింది, దాన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ ఏం చేస్తూ ఉంది? మరి దాన్ని తీసుకొని ఇమీడియట్గా దానిలో ఉన్నటువంటి అంశాలను లోతుగా పరిశీలించి ఇమీడియట్గా కేసీఆర్ను అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? అంటే చూడండి ఎంత దారుణంగా వీళ్ళు, అంటే అందరూ ఒకటే, ఇందులో ఎవ్వరు వేర్వేరు కాదండి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ఒకతాను బిడ్డలే, 3 తెలంగాణ దోచుకోవడానికే పనిచేస్తున్నాయి, అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళపైన వీళ్ళు, వీళ్ళపైన వాళ్ళు, ఎవరు ఎంత పెద్ద ఎత్తున బురదలుతారు అనేదే ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఎవరు ఎంత పెద్ద ఎత్తున బురదల్లి వాళ్ళకే ఎక్కువ అవకాశాలు, ఎక్కువ ఓట్లు వస్తాయని దాంట్లో ఇది జరుగుతూ ఉంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. వాస్తవంగా ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. మరి ఈరోజు రేపు ఏమైనా సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తాయా, లేకపోతే కేసీఆర్ నందినగర్కి వస్తాడా, లేకపోతే కేసీఆర్ మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోతాడా విచారణకు? చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, కొన్ని రోజులు అయితే దానికి తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది.